సో చూస్తే మీకు మొదటి నుంచి కూడా 20 ఇయర్స్ హారిజన్లో ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క ఫండ్ కూడా 18% ఇచ్చింది కూడా లేదు, అండ్ మాక్సిమం 17% ఆగిపోతున్నాయి. సో లాంగ్ టర్మ్లో చూస్తే మీరు ఎప్పుడైనా గమనించుకోండి, 10 ఇయర్స్లో మనకు ఎక్కువ రిటర్న్ వస్తుంది, కానీ అదే కనుక ఫండ్ కంటిన్యూగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక 20 ఇయర్స్ వచ్చేసరికల్లా డాస్ట్రీ ఫాల్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాలటాలిటీ మధ్యలో చాలా ఎక్కువ సార్లు వస్తుంది, హై అప్ అండ్ డౌన్స్. సో అదండి లాంగ్ టర్మ్ కోసం చెప్తారు, మాకు అడుగుతారు చాలామంది, సార్ ఒక మంచి ఫండ్ చెప్పండి. అలాంటి ఫండ్ అంటే మాకు నెక్స్ట్ 20 ఇయర్స్ మీరు కంటిన్యూగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా మనకు దీన్ని బట్టి మీకు అర్థమైందంటే ఎప్పుడు కూడా ఒక ఫండ్లోనే మీరు కంటిన్యూస్గా ఉండకండి, ఎవ్రీ 5 ఇయర్స్కి రివ్యూ చేసుకోవాలి. ఆ ఫండ్ కంటే కూడా బయట వేరే ఫండ్ ఏదైనా పర్ఫార్మెన్స్ బాగుంది, ఒక మంచి ఫండ్ మేనేజర్ బాగా రన్ చేస్తున్నాడంటే మాత్రం ఇమీడియట్గా ఆ మొత్తం ఫండ్తో అందులో ఉన్న కార్పస్ తోటి ఆ ఎస్ఐపిని వేరే ఫండ్కి మనం షిఫ్ట్ అయిపోవడం బెటర్. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, లాంగ్ టర్మ్ 20 ఇయర్స్ దాకా కూడా మనం ఒకటే ఫండ్లో ఉంటే మాత్రం మనకి ఎక్కడో 20% కాదు రావట్లేదు. సో అదండి. అలాగే మనకి చాలామంది అసలు లీస్ట్ పర్ఫార్మెన్స్ ఫండ్ ఏమైనా ఉందా అంటే, ఈవెన్ 15 ఇయర్స్ కంటిన్యూ చేసినా కూడా అతి తక్కువ పర్ఫార్మెన్స్ ఏదైనా ఉందంటే మనకి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళది ఏషియా ఈక్విటీ ఫండ్ ఉందండి. అది గ్లోబల్ ఫండ్. అంటే వాళ్ళు నాట్ ఓన్లీ ఇండియా, ఏషియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు, లైక్ చైనా అలాంటి వాళ్ళు పెడతారు. అదైతే మనకి 8 వచ్చిందండి పర్సెంట్. 8.19% మనకి 10 ఇయర్స్లోను 15 ఇయర్స్లోనూ వచ్చింది. 8% అంటే జస్ట్ మనకి పీపీఎఫ్ రిటర్న్ వచ్చినట్టే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో కాబట్టి చెప్తున్నామండి, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో మనం తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక మంచి కేటగిరీ తీసుకోవాలి, ఒక మంచి సెక్టర్ తీసుకోవాలి, అలాగే ఒక మంచి ఫండ్ హౌస్ నుంచి తీసుకోవాలి.